సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి పాకిస్తాన్ ఉగ్రవాదం మరి ఇంతటితో అంతం అయిపోతుందని అనుకోవచ్చు అంటారా? మళ్ళీ ఏమన్నా రేకెత్తించక ప్రయత్నాలు జరుగుతాయా? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి వార్కి సంబంధించి? మరి భవిష్యత్తులో దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? వాస్తవంగా బుద్ధున్న పాకిస్తాన్ అయితే ఆ దేశ ప్రధానమంత్రికి, మిగిలినటువంటి వాళ్ళు మేధావులందరికీ భారతదేశం యొక్క కెపాసిటీ ఏమిటో, పరిస్థితి ఏమిటో, ప్రపంచంలో 5వ మెయిన్ దేశంగా ఇవాళ అన్ని రకాలుగా 5th ప్లేస్ కింద మన కంట్రీ ఇవాళ ఉంది. వీలైనంత తొందరగా మనం 2nd ప్లేస్కో, 1st ప్లేస్కో వెళ్ళాలనే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. ఖచ్చితంగా 2047కి ఐదర్ 1st ప్లేస్ ఆర్ 2nd ప్లేస్ కంపల్సరీ మనం ఆక్యుపై చేసుకుంటామని ప్రపంచ దేశాలను నమ్ముతున్నాయి. అసలు పాకిస్తాన్ అనేది ఇవాళ ఏ ప్లేస్లో ఉంది? 64వ ప్లేస్లో ఉంది. ప్రపంచ దేశాల్లో లెక్కేస్తే 64వ ప్లేస్లో ఉంది. ఉన్న 5వ ప్లేస్లో ఉండేటువంటి భారతదేశం ఎక్కడ? 64వ ప్లేస్లో ఉండేటువంటి పాకిస్తాన్ ఎక్కడ? ఏ రకంగా సమానమైన భావించేటువంటి అవకాశం ఉందా? మేము భారతదేశం నుంచి విడిపోయాం కాబట్టి మేము భారతదేశంతో ఈక్వల్ అంటే, నీ దేశ జనాభా 20 నుంచి 30 కోట్ల మధ్యలో ఉంది. నీ దేశ జనాభా ఇక్కడ 144 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యకి వచ్చేసి ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఇక్కడ జనాభా. ఒక జనాభాతో కాకుండా మనం మన దేశ విస్తీర్ణతతో చూసుకున్నా కూడా మనం 5వ ప్లేస్లో ఉన్నాం. పాకిస్తాన్ చాలా ఎక్కడో వెనకేసినటువంటి ప్లేస్లో ఉంది. కాబట్టి నీ విస్తీర్ణత తక్కువ, నీ జనాభా తక్కువ, నీకున్న రిసోర్సెస్ తక్కువ. ఇవాళ నీ రూపాయి విలువ భారతదేశం రూపాయలు చూసుకుంటే నువ్వు చిన్న వెంటకంత ఉన్నావు. ఇంత చిన్న ప్లేస్లో ఉన్నావు. దీనితో నువ్వు పోటీ పడవని నీకు తెలిసినప్పుడు, నీకు బుద్ధి వచ్చేట్టు చేసి ఎక్కడైతే మిలిటెన్స్ క్యాంప్స్ ఉన్నాయో అంతవరకే కొట్టేసేసి వెనక్కి వచ్చినప్పుడు అర్థం చేసుకొని ఇక భవిష్యత్తులో మనం మిలిటెన్స్ క్యాంప్ పెడితే వీళ్ళు కొట్టిపారేస్తారు, వీళ్ళు మన దేశంలోకి రావాల్సిన అవసరం లేదు కూడా, అక్కడ కరెక్ట్గా ట్రిగ్గర్ నొక్కితే ఇక్కడ మన పని అయిపోతుంది, అవుట్ అయిపోతుంది అనే విషయం అర్థమైన తర్వాత బుద్ధి తెచ్చుకొని కాంప్రమైజ్ అయిపోయి ఇక నుంచి మిలిటెన్స్ నేను పెట్టుకోను, ఈ రోజు నుంచి నేను ఏ రకంగా కూడా నేను ట్రైనింగ్ ఇవ్వను అని ఏ అమెరికా లాంటి దేశం దగ్గర పోయి చెప్పేసుకొని ఓకే అండి, లేదా ఐక్యరాష్ట్రంతో దీన్ని చెప్పేసినా కూడా ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. అట్లా ఉంటుంది అనే మనం భావించాం, అలా ఉండాలని మనం కోరుకున్నాం. యుద్ధం చేయడం మన యొక్క ఆలోచన కాదు. యుద్ధం చేస్తే డెఫినెట్గా 2 దేశాలకు నష్టం అవుతుంది. వాడికి 100 రూపాయలు నష్టం అవుతుంది, మనకు 10 రూపాయలు నష్టం రావచ్చు. మనకు 10% రావచ్చు, వాళ్ళకి 100, కానీ 10% అయినా లాస్ అయ్యి కదా. కాబట్టి నష్టాన్ని తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ నిన్న రాత్రి చేసినటువంటి సింధూర్ ఆపరేషన్ 2లో వాళ్లకు బుద్ధి రాలేదు అని వాళ్ళు నిరూపించుకున్నారు. నిన్న రాత్రి దాదాపుగా 11 గంటల మధ్యలో సుమారుగా 15 ప్లేసెస్ను వాళ్ళు రికగ్నైజ్ చేసి డ్రోన్ల ద్వారా, మిసైల్స్ ద్వారా, రాకెట్ల ద్వారా వాళ్ళు లాంచి మనకి కొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ మన వాళ్ళు తిప్పి కొట్టారు. ఏ ఒక్కటి సఫలీకృతం కాదు. ఒక్క ప్రాణ నష్టం, ఒకే ఒక లేడీ చనిపోయింది, ఒక 5-6 గాయాలయ్యాయి. ఇంత పెద్ద బాంబింగ్ చేసి ఇంత చేస్తే మన దాంట్లో 100 పైగా మరణాలు, వాళ్ళ మీద మనం కొట్టినప్పుడు 100 పైగా మరణాలు, దాదాపు 200 పైగా దాదాపు గాయాలైనట్టు వాళ్ళు కనపడ్డారు. ఒక్క వర్షం మాత్రమే చనిపోయారు, ఒక లేడీ మాత్రం చనిపోయడం జరిగింది. అది వాళ్ళు కొట్టిన దాని వల్ల కూడా కాదు, అక్కడ ఏదో గోడగూలో ఇంకో రకంలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ మీదకి మనం అటాక్ చేసాం మళ్ళీ. అంటే ఇక ఆపరేషన్ సింధూర్ 2లో ఫుల్ ప్లేజ్గా చేయాలి, యుద్ధం చేయాలని డిసైడ్ చేసుకొని నిన్న రాత్రి పూర్తి అటాక్ స్టార్ట్ చేయడం జరిగింది. మన సాగర జలాల్లోంచి మనం ముందుకు తీసుకెళ్ళాం. విక్రాంత్ అనేటి చాలా పెద్ద పేరు మోసిన, ప్రపంచంలోనే గొప్ప పేరు పొందినటువంటి మనం వాహక నౌక, ఈ జలాంతర్గ నౌక చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఒకేసారి కొన్ని వందల రాకెట్లు దాని మీద దింపడానికి అవకాశం ఉంది, విమానాలు ఇక్కడ మనం ల్యాండ్ చేసే అవకాశం ఉంది, అక్కడ నుంచి మిజైల్స్ పంపించే అవకాశం ఉంది, నీటి లోపల నుంచి కూడా మనం ఆపరేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి గొప్ప అవకాశాలు ఉన్నటువంటి నౌక నేను దింపి వాళ్ళకి సంబంధించిన కరాచీ తీరంలో, ఓడరేవు తీరంలో ఉన్నటువంటి 12 పెద్ద భారీ నౌకల్ని కొట్టిపారేయడం జరిగింది. తర్వాత వాళ్ళ ప్రధానమంత్రి భయపడి ప్రధానమంత్రి పక్కనే పక్క బిల్డింగ్ కూలగొట్టగలిగారు మన వాళ్ళు. అంటే ఇంకా కొద్దిగా గురి వస్తే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఎగిరిపోయేవాడు రాత్రి. వెంటనే పారిపోయి
ఎక్కడికి వెళ్ళాడో కూడా ఆనవాళ్ళు కూడా తెలియకుండా వెళ్ళి లోపల ఎక్కడ దాచుకున్నాడు. నేను రాత్రి వాళ్ళ మిలిటరీ కమాండర్, ఆర్మీ చీఫ్ అప్పటికప్పుడు వాడిని రిజైన్ చేయించి వాడిని అరెస్ట్ చేసి లోపల పడేసి వాడి బదులుగా ఇంకోటి కొత్తగా అప్పటికప్పుడు తీసుకొచ్చారు. ఇవన్నీ భయాలతో కూడుకున్న పని. ఒకటి ఇంకొక దేశాన్ని జయించగలిగే పరిస్థితిలో ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి వెధవ పనులు చేసుకుంటాడా, ఇలాంటి పరిస్థితులు చేస్తాడా? ఒక ఆర్మీ చీఫ్ అంటే కొత్తగా ఆర్మీ మీద పూర్తి కమాండ్ ఉండే వ్యక్తి, ఎప్పుడు ఎవరిని పంపించాలా, ఎలా చేయాలా, యుద్ధం ఎలా చేయాలి, ట్యాంక్ ఎప్పుడు పంపించాలి, పూర్తి అవగాహనతో ఉండేటువంటి వ్యక్తి ఆర్మీ చీఫ్. అలాంటి ఆర్మీ చీఫ్ ను ఒక నిమిషం లోపల జైలుకు పంపించేసి ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ నిలబెడితే టక్కున వీడు అవగాహన చేసుకునేది ఎప్పుడు, వీడు యుద్ధం చేసేది ఎప్పుడు, మనల్ని పడగొట్టేది ఎప్పుడు? ఇంత మాత్రం బుద్ధి ఆలోచన లేనటువంటి పరిస్థితిలో ఉండేవానికి అదొక ఆర్మీ, దానికి ఒక ఆర్మీ చీఫ్, అదొక దేశం అని మనం చెప్పడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న రాత్రి మన మీద వేసిన ఏ ఒక్కటి మనం పని చేయలేదు, ఏ ఒక్క చిన్న నష్టం జరగలేదు, ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు, పోనీ ఆస్తి నష్టం జరగలేదు, ఏమీ జరగలేదు. ఇంత పెద్ద దాడిని కూడా అవలీలుగా తిప్పికొట్టారు మన వాళ్ళు. ప్లస్ వాళ్ళ మీద దాడి చేసిన దాంట్లో భయకంపితులు చేశారు. చాలా చోట్ల వాళ్ళ యొక్క లాంచింగ్ ప్యాడ్స్ని ఎక్కడైతే యుద్ధం చేయడానికి వీలుగా వాళ్ళు తయారు చేసుకున్న చాలా పెద్ద ప్రదేశాలు దాని మీద చాలా చేస్తారు. అట్లాంటి లాంచింగ్ ప్యాడ్స్ని కూడా ఎక్కడికక్కడ కొట్టి పారేస్తారు. చాలా నష్టం సంభవించేటట్టు చేశారు నైట్. కాబట్టి ఇక ఆగేటట్లుగా లేదు. ఇప్పుడు భారతదేశం డిసైడ్ చేసుకున్న విధానం ఏంటంటే ఇక ఆపేది లేదు, యుద్ధం కావాల్సిందే. మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు రావాల్సిందే, బెలూచిస్తాన్ విడిపోవాల్సిందే, పంజాబ్ విడిపోవాల్సిందే. పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చెయ్యాలి. ఇక పాకిస్తాన్ అనే పేరు ప్రపంచ పటంలో కనబడనేయకూడదు అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. అన్లెస్ ఏదైనా పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశాలు మధ్యవర్తిస్తూ వస్తాం, వద్దు ఇక్కడితో ఆపేయండి, భవిష్యత్తులో ఇంకా ఒక్క కూడా మిలిటరీ క్యాంపు జరగదు, మీ మీదకి ఇంకెవరు రారు, మేము హామీ ఇస్తామని చెప్పి ఐక్యరాజ్య సమితి పెద్ద దేశాలు, అమెరికా, రష్యా లాంటి దేశాలు పూనుకొని ఒకవేళ నిలబడితే తప్ప యుద్ధం ఆపే సమస్య లేదు. డెఫినెట్గా యుద్ధం కొనసాగుతుంది. వాళ్ళు 4 రోజులైనా నిలబడతారని మనం అనుకుంటే 4 నిమిషాలు కూడా నిలబడలేకపోయారు. నిన్న రాత్రి 4 నుంచి 10 నిమిషాల లోపల మొత్తం క్లోజ్ అయిపోయింది. భస్మీపటలం చేసి పారేస్తారు చాలా ప్రదేశాలు. అంటే మన మీదకి వచ్చిన అటాక్స్ని మనం పూర్తిగా ఒక్కటి కూడా మనకు ఏమాత్రం హాని చేయకుండా చూసుకోగలిగాం. వాళ్ళ ప్రదేశాలు, చాలా ప్రదేశాలు మనం కొట్టేయగలిగాం. వాళ్ళకు మిలిటరీలో చాలా ఆసొచ్చేట్టుగా చేయగలిగాం. ప్రాణాలు కూడా ఎన్నిపోయినాయి సగటు వాడు బయటకు పెట్టలేదు, కానీ చాలా భారీ ఎత్తునే ప్రాణ నష్టం కూడా సంభవించిందని చాలామంది అనుమానిస్తున్నారు. ఆస్తి నష్టం అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో మిలిటరీలో ఒక భయం పట్టుకుంది. ఇంకా భవిష్యత్తులో మనం ఉండగలమా లేదా అనే పరిస్థితి ఏర్పడింది. బహుశా ఈ రోజు రాత్రికి అది తేటతెల్లం అవుతుంది. ఇవాళ నైట్ కూడా యుద్ధం కొనసాగితే మాత్రం ఇక ఇది ఆగదు. కంటిన్యూస్గా వెళ్ళిపోయి అటో ఇటో తెలియదాకా నడుస్తుంది. మేబీ కొన్ని వారాల పాటు జరగవచ్చు, కొన్ని నెలల పాటు జరిగేటువంటి పాసిబిలిటీస్ కూడా ఉంటుంది. అంటే సార్, ఏదేమైనా మళ్ళీ పుట్టుకొచ్చే టెర్రరిజాన్ని భారత్ చేసిన దాడులు భయాన్ని పుట్టిస్తాయి అంటే ఏం చెప్తారు? వణుకు పుట్టించాయి. అంత సులభంగా వాళ్ళు ఏంటంటే వెనక్కి వెళితే ప్రజలు మనల్ని కొడతారేమో, ప్రజలు మనల్ని తిడతారేమో, ప్రజలు మనల్ని అసహించుకుంటారని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది సంగతి. నిన్న రాత్రి జరిగిన దాంతో మన వాళ్ళు ఏమీ చేయలేరు. అక్కడ ఎవరిని ఏ చిన్న ఆస్తి నష్టం సంభవించలేరు, ఏ ప్రాణ నష్టం కూడా చేయలేరు మన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బార్డర్లో ఉండి అమాయక ప్రజలు, రైతులు, పొలాల్లో పనిచేసుకున్న రైతుల్ని అట్లాంటి వాళ్ళు గురి తీసుకుంటున్నారు బార్డర్లో ఉండే. ఎందుకంటే మన పంజాబ్ కరెక్ట్గా బార్డర్లో ఉంటుంది. అంటే మనకు వాళ్ళకు ఫెన్సింగ్ చేసినటువంటి కంచె ఏదైతుందో మధ్యలో ఒక ఫెన్సింగ్ కంచె, ఆ ఫెన్సింగ్ కంచెకి ఇటువైపున పొలాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ మిలిటరీ తిరిగే చెట్లు మొత్తం పొలాలు ఉంటాయి. మరి రైతులు పొలాల్లో పని చేసుకోకుండా ఎట్టుంటారు? రైతు కదా, ఆరుగాలం శ్రమించి వాడు బయటపడడానికి, వాడు సంతోషపడడానికి, లేకపోతే వాడికి ఏదో కొద్దిగా ఆదాయం రావడానికి ఆ పొలమే వాడికి ఉండేటుంది. పొలంలో తిరుగుతున్నాడు వాడు. వీళ్ళు మిలిటరీ వాళ్ళు ఎంత చెప్పినా వద్దు బాబు, బయట కనపడుతు, లోపల దాక్కు, లోపల ఉండు, లేదు ఇక్కడ ఉండకు, మేము పెట్టినట్టు క్యాంప్కి వెళ్ళిపో అని చెప్పినా కూడా నా వ్యవసాయం అయిపోతుందని వాడు భయం. వాడు పడి తిరుగుతున్నాడు, వాడిని గురి చూస్తున్నాడు, కొడుతున్నాడు. అలా 15 మంది నుంచి 35 మంది దాకా అమాయక ప్రజలు ప్రాణాలు వదిలిపెట్టారు ఈ వారం 10 రోజులు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఇంతకు తప్ప వాళ్ళకి ఇంకేమీ చేసే క్లిప్ట్ లేదు. వాళ్ళు మన మిలిటరీలో ఏం చేయలేరు, మన మిలిటరీ క్యాంప్స్లో ఏం చేయలేరు. వాళ్ళు ఏ రకంగా కూడా మన దేశాన్ని కబలించే పరిస్థితి లేదు, శక్తి లేదు, ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితి కూడా లేదు. కరెక్ట్గా నిలబడితే కొంతమంది ఆలోచన ప్రకారంగా వారం రోజుల్లో 10 రోజుల లోపల మొత్తం టోటల్గా ఆక్యుపై అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.